హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? వెల్కమ్ టు ఎంకే సిరి వ్లాగ్స్ అండి. ఈరోజు మనం క్యారెట్ హల్వా చేసుకుందామండి, హోమ్ మేడ్ స్టైల్లో. బట్ స్వీట్ షాప్ టేస్ట్లోనే ఉంటుందండి. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి. దీనికి ఎలా తయారు చేద్దాం అనేది చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా, క్యారెట్ హల్వా రెడీ చేసుకుందామండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందు పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది కొంచెం వేడైన తర్వాత ఈ తురుముకున్న క్యారెట్ ఉంటుంది కదా, దాన్ని వేయించుకోండి. ఓకేనా? ఇప్పుడు కడాయి వేడైంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఓకేనా? ఇందులో 1 కప్పు తురుముకున్న క్యారెట్ అని నేను చాపర్లో చాప్ చేసుకున్నాను. ఇట్లా ఇది వేసి బాగా వేయించు. చూసారా అండి? ఈ నెయ్యిలో ఇలా బాగా వేపుకోండి, కొంచెం కలర్ మారేదాకా. కొంచెం మందంగా ఉన్న కడాయి అయితే బాగా వేగుద్దండి. చూస్తుంటే వేస్తుంటే నెయ్యి స్మెల్ బాగా వస్తుందండి. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా వేయించిన దాన్ని కప్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి. మీకు నచ్చిన వేసుకోండి, నేను మాత్రం కాజు అట్లాంటివి వేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇందులోనే డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ కూడా ఇట్లా వేయించుకొని కొంచెం కలర్ మారుతుండగానే తీసి పక్కన గిన్నెలో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మనము కప్పు నిండా తీసుకున్నాం కదండి తురుము. అదే కప్పుతో మనము ఒక కప్పు దానికి క్యారెట్కి పావు కప్పు మిల్క్ వేసుకోవాలండి. కొంచెం చిక్కగా ఉన్న వేసుకోండి. పావు కప్పు పాలు తీసుకున్నాం కదండి, అదే కప్తో పావు కప్పు కన్నా కొంచెం తక్కువ షుగర్. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చండి, ఇంకెక్కువ కొంచెం. ఇప్పుడు ఇక కలుపుతూ దగ్గరికి రానియాలండి ఇదంతా. ఇప్పుడే దీంట్లో 2 ఇలాచీలు దంచి వేసుకుందామండి. ఓకేనా? ఇది ఇప్పుడు బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి బాగా ఉడికించేసేద్దాం. చూసిర్రా? ఇట్లా దగ్గర పడుతున్నప్పుడే మనము ఇంకో టీ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లో. ఓకేనా? చూసిర్రా? ఇట్లా మనం నెయ్యి వేసినాం కదా చివరాకల్లో, ఇప్పుడు ప్యాన్ నుంచి విడిపోతుంది చూడండి. ఇంకా పూర్తిగా దగ్గర పడిన తర్వాత మనం దింపేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చల్లర్లోపు కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా మన క్యారెట్ హల్వా అండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా బాగుంటుంది. హోమ్ మేడ్, బయట కొనడానికన్నా మనం ఇంట్లో చేసుకుంది హెల్దీ కదండి. సో ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ తక్కువ ఖర్చులో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఎట్లా వచ్చిందనేది కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా?